ఇక్కడ చాలామంది భారతీయులు కాని వారు ఉన్నారు. అసలు దీని అర్థం ఏమిటో చెప్తాను. There was a time కులం అంటే ఏమిటంటే, ఒకానొక కాలంలో technical colleges భారతదేశంలో ఎటువంటి training institutes ప్రొఫెషనల్ కాలేజెస్ కానీ, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కానీ లేవు. for skills మీరు ఏవైనా నైపుణ్యాలు నేర్చుకోవాలంటే, అటువంటి నైపుణ్యాలు మీ కుటుంబంలోనే నేర్చుకునేవారు. అది కూడా మీ కులం వారి దగ్గరే నేర్చుకోవాలి. ఒకవేళ మీ తండ్రి చెప్పులు కుట్టేవారైతే, మీరు చెప్పులు కుట్టడం ఎలాగో నేర్చుకుంటారు. అటువంటి కుటుంబంలో ఉన్న అమ్మాయినే మీరు పెళ్లి చేసుకుంటారు. doesn't fit into that. ఎందుకంటే ఒక విధమైన It was a వ్యవస్థ ఏర్పాటై ఉండేది. అందుకని అదే విధంగా చేసేవారు. became అయితే ఇలా పనులకు మనం ఏవైతే కులాలుగా పెట్టుకున్నామో, తద్వారా నైపుణ్యాలు, సామర్థ్యాలు అందించేవారో భావితరాల వారికి, దానిని మధ్యలో ఎక్కడో started thinking పద్మశాలీలు superior to the blacksmith. కంటే కంసాలి గొప్పవాణ్ణి అనుకోవడం మొదలుపెట్టాడు. Smith, I'm sorry ladies. మీరు కంసాలి లేకపోయినా జీవించవచ్చు. అయ్యో, స్త్రీలకు సారీ, Live without a blacksmith. మేమైతే ఉండగలం, కానీ మీరైతే ఉండలేరు. Superior to the blacksmith. మనం కానీ కంసాలి ఎక్కడో తాను పద్మశాలి కంటే గొప్పవాడిని అని అనుకుంటాడు. Thinks he's better than the other. ఒక మూర్ఖుడు మరొక మూర్ఖుడి కంటే గొప్పవాడిని అని అనుకుంటాడు. By what you're doing, great. మీరు ఏం పని చేస్తున్నారో దాన్ని బట్టి మీరు గొప్పవారు అనుకుంటే మంచిదే. కానీ మీ Fortunately, this happened పుట్టుక వల్ల మీరు గొప్పవారు అనుకుంటే అది మీ వినాశనానికి దారితీస్తుంది. really a distribution of work. ఏదైతే మనం పనిని పంచుకోవడానికి మార్గమో, ఏదైతే ఒక తరం నుండి మరొక తరానికి నైపుణ్యాలను, సామర్థ్యాలను అందించుకోవడానికి మార్గమో, అది భిన్నమైన రూపాలు దాల్చింది. ఈ రోజుకి కూడా రూరల్ ఇండియాలో, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. కానీ మరొక స్థాయిలో చూస్తే Security system. ఇది ఒక విధమైన సమాజపరమైన రక్షణ వ్యవస్థ. My grandfather opened నేను మీకు ఒకటి చెప్పాలి. మా తాతగారు father also. ఒక పెద్ద సత్రం కట్టించారు. వాళ్ళ నాన్నగారు కూడా చేశారు. దాన్ని ఆయన ఇంకా పెద్దదిగా చేశారు. There are around 200 to 300 students అందులో దాదాపుగా 200, 300 విద్యార్థులు వచ్చి ఉండేవాళ్ళు. వీళ్ళందరూ come here. ఎంతో కుగ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఉచితంగా విద్య, ఉచితంగా భోజనం వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు చదువుకోవాలి. ఒక వార్డెన్ ఉండేవారు. అన్నీ ఫ్రీయే. His clan, only for his caste. అయితే అది వాళ్ళ కులానికి సంబంధించిన వారికే. Things were done by other people for their అలానే ఇతరులు వాళ్ళ కులం వారి కోసమే చేసుకునేవారు. అంటే ఇది సమాజపరంగా ఒక రక్షణ కల్పించడం లాంటిదే. భారతదేశంలో ఎలా ఉండేదంటే, మీరు ఏ ఊరికైనా సరే వెళ్ళి నేను ఈ కులం వాడిని అని చెబితే వాళ్ళొచ్చి మీకు భోజనం పెట్టేవారు. అలా లేకపోతే మీకు ఏ విధంగా ఒక రక్షణ ఉంటుంది? but the word ఇలాంటివన్నీ ఒక కాలంలో పనిచేశాయి. vocabulary of the past, కానీ not of the future. కులం అనే పదం గతానికి చెందినది అయి ఉండాలి. ఈనాడు మనకి కులం అనే పదం అవసరం లేదు. కానీ అదే సమయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, Structure. మనం ఎటువంటి వ్యవస్థను, Alternative అంతకంటే గొప్ప వ్యవస్థను నిర్మించకుండా కూలగొట్టకూడదు. will fall through the cracks. ఒకవేళ దానికంటే భిన్నమైన వ్యవస్థ మరి ఒకటి లేకపోతే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. Today, ప్రజలకు people who are living in the village migrate to the ఇప్పుడు there is no caste, there is no clan. గ్రామాల్లో ఉన్నవారు సిటీకి వెళ్తున్నారు. అక్కడ కులాలు లేవు, అక్కడ జాతులు లేవు. To the very bottom. మీరు కనుక బాగా సంపాదించకపోతే అన్ని విధాలుగా వాళ్ళు So దుర్వినియోగానికి గురవుతారు. systems or social securities అందుకని ఇవి ఒక రకమైన సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్. ఇవి ఇంకా పనిచేస్తున్నాయి. a system is ఒక వ్యవస్థ ఎంత ఘోరంగా ఉన్నా సరే దాన్ని పూర్తిగా తీసేసే ముందు అంతకంటే మెరుగైన వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేయాలి. లేకపోతే చాలామంది ఇబ్బందులు పడతారు. 21వ basis of caste. శతాబ్దంలో మనం సమాజాన్ని కులాల పరంగా విభజించకూడదు. దీని గురించి బాగా మాట్లాడుతున్నారు.
కానీ ఇప్పుడు దా అటువైపు వెళ్ళాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం ప్రజలకు వాళ్ళు ఏ కులం వారో కూడా వాళ్ళకి గుర్తులేదు. ప్రస్తుతం ప్రతి వారికి సహకారం అందేలా, ప్రతి వారు ఎదగగలిగేలా ఉన్న వ్యవస్థను మనం నిర్మిస్తున్నాం. కేవలం ఒక కులం వారే కాదు. మనం ఇక్కడ యోగా సెంటర్‌లో వాళ్ళు ఏ మతం వారు, ఏ కులం వారు, అసలు వాళ్ళు ఎవరో మనం అడగం. మీరు మనిషిలా కనిపిస్తే చాలు. మాకు పర్వాలేదు. ఇది ముందంజ వేసే మార్గం. మీ నాన్నగారు ఎవరు should not determine అనేది who you are, మీరు ఎవరు అన్నది నిర్ణయించకూడదు. determine who you మీరు ఎవరు అన్నదే మిమ్మల్ని ఎవరు అన్నది నిర్ణయించాలి. measured for your competence, మీ ఈ సమాజంలో way of being, మీ సామర్థ్యాన్ని గుర్తింపు, or what you can do. మీరు ఏం చేయగలరు అన్నదానికి గుర్తింపు ఉండాలి. కానీ మీ తండ్రి ఎవరు అన్నదాన్ని బట్టి మీకు ఒక గుర్తింపు రాకూడదు.